కృష్ణ గారు, విజయ నిర్మల గారి జీవితంలో ఆవిడ విజయం వెనుక, ఆవిడ ఇంత నిర్మలంగా ఉండడం వెనుక కూడా కారణం, రహస్యం మీరే అని అంటుంటారు. మీ వరకు డెసిషన్స్ అని విజయ నిర్మల గారు తీసుకున్నారు. విజయ నిర్మల గారి వరకు ఎలాంటి సలహాలు, సూచనలు మీరు ఇస్తూ వచ్చారు ఇన్ని సంవత్సరాలు? జనరల్గా తను ఫస్ట్ డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు తెలుగు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, మలయాళం పిక్చర్ తీసుకుంటానంది. సబ్జెక్ట్ విన్నాను, చాలా నావెల్టీగా బాగుంది, ముందు మలయాళంలో తీసి తర్వాత తెలుగులో తీస్తే కూడా బాగుంటుందని చెప్పాను. ఆ తర్వాత తెలుగులో మీనా నవల తనకు బాగా నచ్చి ఆ నవల తీద్దామని నిర్ణయించుకుంది. అన్నపూర్ణ మధుసూదన్ రావు గారి దగ్గర ఉన్నాయి రైట్స్. ఆయన్ని అడిగితే, ఇప్పుడు ఈ సబ్జెక్టు నువ్వు కృష్ణతో అనుకుంటున్నావు, కృష్ణ మాస్ హీరో, ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ లేడీస్ సబ్జెక్టు, ఇది కృష్ణకు బాగుంటుందా అని ఆయన తను అడిగితే, దాంట్లో ఫైట్స్ అవే ఉండవు, డ్యూయట్స్ ఉండవు. అసలు డాన్స్ మాస్టర్ లేడు ఆ పిక్చర్కి, ఫైట్ మాస్టర్ లేడు. ఇలాంటి సబ్జెక్టు కృష్ణతో నువ్వు తీస్తే ఎలా ఉంటుందని ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేసి, నాకు ఆ నమ్మకం ఉందండి అని తను ఆ నవల కొని నన్ను ఒప్పించి ఆ సినిమా తీసింది. ఆ సినిమా ఫస్ట్ పిక్చరే తనకి లైఫ్లో 100 days పిక్చర్ అయింది. అవును. సో అది కూడా బోల్డ్ అంత స్ఫూర్తినిచ్చి ఉంటుంది మీకు, అంటే కంటిన్యూ అవ్వాలి. ఫస్ట్ పిక్చర్ ఎప్పుడు కూడా ఫస్ట్ పిక్చర్ సక్సెస్ అయితే కంటిన్యూ చేయడానికి ఒక ధైర్యం వస్తుంది. అదే యావరేజ్ అయిందనుకోండి, నెక్స్ట్ ఆలోచించాల్సి వస్తుంది. అలా జరగలేదు నాకు. మీ ఇద్దరి జీవితాల్లో మరొక చాలా కలిసి వచ్చిన విషయం, ఎవరైతే పుత్రోత్సాహంతో వెలిగిపోతున్నారు ఇద్దరు. మీరు పిల్లల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఈరోజు వారు సాధించిన విజయాల వెనుక? డెఫినెట్గా అందరికంటే పిల్లల్లో మహేష్ చాలా ఫ్లరిషింగ్గా ఉంది కెరీర్. ఇనానిమస్గా రికార్డ్స్ క్రియేట్ చేసే పిక్చర్స్ యాక్ట్ చేస్తున్నాడు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఎన్నో మంచి పిక్చర్లు యాక్ట్ చేసి ఎన్నో కొత్త రికార్డులు సృష్టిస్తాడని నా నమ్మకం. మీరేమంటారు విజయ నిర్మల గారు? మీరు కృష్ణ గారిని, నరేష్ని డైరెక్ట్ చేశారు, మరి మహేష్ని ఎప్పుడు డైరెక్ట్ చేయబోతున్నారు? మహేష్ని డైరెక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, పెద్ద హీరో కదా. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కృష్ణ గారు నేను ఈక్వల్, ఆయన కొత్త నేను కొత్త కాబట్టి దబాయించి డైరెక్ట్ చేసేసాను. మహేష్ ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు కదా, పెద్ద బడ్జెట్ కూడా కావాలి కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఆలోచన అయితే మీరు ఉంది ఉంది మీకు ఏదో మంచి సబ్జెక్ట్ దొరకాలి, తనకు సూట్ అయిన సబ్జెక్ట్.